ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత పని చేసేవరయ్యా. నీలో కోపం మాత్రమే ఉందనుకున్నాను, కానీ ఇంత కాసాయివుడు అవుతావు అనుకోలేదు. తల్లిని బిడ్డని ఏరు చేస్తావా? తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డని ఇలాగ తీసుకురావడానికి నీకు మనసెలా వచ్చిందిరా? ఆ తల్లి ఎంత బాధపడతా ఉంటుందో నీకు తెలీదు. పేగు తెంచుకుని ఒక బిడ్డకు ప్రాణం పోసిన మాకు తెలుసు. నా బిడ్డ నాకు కావాలనిపిస్తోంది నాన్న. నా మీద కోపంతో వెళ్ళిపోయిన రాజు నా బిడ్డ కోసమైనా నన్ను దగ్గరికి తీసుకుంటాడు అనుకున్నాను. రాజు కోసం కాకపోయినా నా కోసమైనా నా బిడ్డ బతికుండాల్సింది నాన్న. అవునన్నయ్య, అన్ని విషయాల్లో నిన్ను సపోర్ట్ చేసిన మేము ఈ విషయంలో మాత్రం నిన్ను సపోర్ట్ చెయ్యలేము. ఆ బిడ్డని తీసుకెళ్ళి రూపకిచ్చే అన్నయ్య. బిడ్డను ఒకసారి చూద్దు అమ్మా. వాడి మోహన్ నేను చూడలేను. నాకు ఇష్టం లేదు. రాజు, పుట్టిన బిడ్డకి తండ్రి ఎంత అవసరమో తెలీదు, కానీ తల్లి చాలా అవసరం. వాడు ఏడిస్తే ఏం చెయ్యాలో ఆ తల్లికి తెలిసినట్టు నీకు తెలీదు. వాడి ఆకలి ఆ తల్లికి తెలిసినట్టు నీకు తెలీదు. ఆ తల్లి ఒడే వాడికి బడి, గుడి అన్నీ కూడా. వాడి మొహం చూసి రోజు చావలేను. నేను వాడి మొహం చూడను. అమ్మ రూపా, నీ బాధ మాకు తెలుసు. కానీ చనిపోయిన బిడ్డను చూస్తే నీ గుండె ఎక్కడ ఆగిపోతుందోనని పాతి పెట్టమని చెప్పాము. పోనీ వాళ్ళడిగి బిడ్డ శవాన్ని తీసుకొస్తానుండు రూపా. వద్దక్క, రూప తట్టుకోలేదు. బిడ్డను అప్పగించొద్దాం. పద పద. ఇంకేం ఆలోచించకుండా వెళ్ళు రాజు. పాపం, పుట్టిన తర్వాత కనీసం తల్లి పాలైనా తాగాడో లేడో. మన మూలంగా ఆ తల్లి బిడ్డలు వేరవ్వకూడదు. వాడి మొహం చూసి రోజు చావలేను. నేను వాడి మొహం చూడను. పదరా నాయనా, ఈ బిడ్డ నా తల్లికి అప్పగించి జరిగిన దానికి క్షమాపణ చెప్పు. అమ్మా, ఏ తల్లైనా తన పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డ వేరే వాళ్ళ చేతుల్లో ఉంటే చూస్తూ ఊరుకుంటుందా అమ్మా? మీరందరూ కూడా తల్లులే కదమ్మా. మీరు మాత్రం మీ బిడ్డని మీ నుండి వేరు చేస్తే చూస్తూ ఊరుకుంటారా అమ్మా? రాజు, నువ్వు బిడ్డని తీసుకొస్తుంటే రూప ఏమీ మాట్లాడలేదు అంటే అది ఖచ్చితంగా రూపకి నీ మీదున్న ప్రేమే కారణమయ్యుంటుంది, కానీ బిడ్డ మీద ద్వేషం మాత్రం కాదు రాజు. 9 నెలలు మోసాను. రాజు మీద ప్రేమ, బిడ్డ మీద ప్రేమ రెండు కలిపి చూసుకోవాలనుకున్నాను. కానీ కనీసం నేను కళ్ళు తెరిచే వరకైనా బాబు ఉండకుండా కళ్ళు మూసేశాడు.
అమ్మాయి గారికి నా మీద ప్రేమ లేదు, ఈ బిడ్డ మీద ప్రేమ లేదు. 9 నెలలుగా అమ్మాయి గారు మోసింది నా బిడ్డనని నేననుకున్నాను. కానీ అమ్మాయి గారు మాత్రం ఏదో క్యాన్సర్ గడ్డను మోసినట్టే ఫీల్ అయ్యారు. రూపా, నీకు పుట్టింది బిడ్డే కాదనుకో, ఏదో క్యాన్సర్ గడ్డనుకో. అమ్మ రూపా, బిడ్డ చనిపోయాడని నువ్వు కుమిలిపోయేదానికంటే అక్క చెప్పినట్టు అలా ఏదో ఒకటి అనుకొని నువ్వు కోలుకోవడమే మాకు కావాలమ్మ రూపా. అవునమ్మా రూపా, మనం ఎంత బాధపడినా పోయిన బిడ్డ తిరిగి రాదు. ఇదంతా పీడకలనుకొని మర్చిపోమ్మా. ఏం మాట్లాడుతున్నావు రాజు? నిజం అమ్మగారు, ఒక అమ్మాయి గారే కాదు, ఆ కుటుంబమే ఈ బిడ్డని వద్దు అనుకుంది. అందుకే అభం శుభం తెలియని ఈ బిడ్డని ఏ డ్రైనేజ్ కాలువలోనూ పడేయమని వేరే వాళ్ళకి అప్పగించారు. కళ్ళు కూడా సరిగ్గా తెరవని ఈ బిడ్డని పాతి పెట్టేయమన్నారు. అమ్మాయి గారు ఆ మాట అన్నారా? అమ్మాయి గారే అన్నారు నాన్న. ఏ తల్లి అలా అనదురా నాయన, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. క్యాన్సర్ గడ్డ అనుకుని వదిలేయడానికి నా బిడ్డ కడుపులో చేసిన ఆ అల్లరిని మర్చిపోలేకపోతున్నాను. పీడకలని భావించడానికి అది ఏ 9 నిమిషాలో 9 రోజులో లేదు బాబాయ్. తొమ్మిది నెలలు. ఈ 9 నెలలు కష్టంగా గడవలేదు, ఎంతో ఇష్టంగా ప్రేమగా గడిచాయి. అలాంటిది సడన్ గా ఎలా మర్చిపోవాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.